గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ పథకాలపై విచారణకు భారస సిద్దమా చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. ప్రజలు శిక్షించిన భారస నేతల ఆలోచన మారలేదని, హరీష్ రావు అబద్దాలతో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్దంగా లేరన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్ల రూపాయలకే అమ్మేశారని, గొర్రెల పథకంలో 700 కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. 10 ఏళ్ల భారస 20 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారని, ఆస్తులను అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగునీరు మాత్రం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు, ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకునే లెక్కలు చెప్తలేడు. మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులేంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా. అధ్యక్ష, రాష్ట్ర బడ్జెట్ రాజకీయ కరపత్రాన్ని తలపించిందని, ప్రతిపక్షాన్ని తిట్టేందుకే బడ్జెట్ పెట్టినట్లుగా ఉందని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చను హరీష్ రావు ప్రారంభించగా ఎక్సైజ్, రుణమాఫీ, భూముల అమ్మకం, అప్పులు, ఆరోగ్యం మీద హరీష్ రావు, మంత్రులకు మధ్య వాడివేడి చర్చ సాగింది. గతంలో గ్రామానికో బెల్ట్ షాప్ పెట్టారని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు గతం కంటే 7,000 కోట్లు పెంచి ఏకంగా 42,000 కోట్ల బడ్జెట్ ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించారు. అంటే గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్తమాంసాలు పీలుస్తామని అంగీకరించినట్లేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేము భూములు వేలం వేస్తే విమర్శించి ఇప్పుడు 14,000 కోట్లు అదనంగా ఎలా సమీకరిస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 31,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టడం ఏంటన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ ధరలు పెంచి బెల్ట్ షాపులు పెట్టి కాదని, లీకేజీలు, అక్రమ రవాణా అరికట్టి ఆదాయం పెంచుకుంటామని జూపల్లి కృష్ణారావు చెప్పగా, ఈ ఏడాది పెట్టాల్సిన మద్యం దుకాణాల వేలం గతేడాదే ఎందుకు పెట్టాల్సి వచ్చిందని భట్టి ప్రశ్నించారు. 2023-24లో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం 19,884 కోట్లు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం. ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్, పోయినసారి అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు 2,000 కోట్లు అదనంగా వస్తుంది. అయితే ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన భట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత 25,617 కోట్లు పెట్టారు. అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే 5,773 కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అంతేకాదు వ్యాట్ రూపంలో మరో 2,760 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు. అంటే 7,773 కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి 42,000 కోట్ల 49 రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు. ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పే 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు. మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఈసారి ఎక్సైజ్ మీద 42,000 కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన గతంలో 2023లో 19,000 ఆదాయాన్ని మాట్లాడినారు. వాస్తవంగా ఆ లెక్కకు వస్తే 2014లో కేవలం 10,000 కోట్ల రూపాయలు ఉంటే ఎక్సైజ్ ఆదాయం. చివరి సంవత్సరం 2023-24 చూస్తే అధ్యక్ష 34,869 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష. అదనంగా చూపించిన ఆదాయం అయితే ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి రావడం కాదు, వచ్చేటువంటి దానిలో
టెక్నాలజీని యూజ్ చేసి ఫిల్ఫరేజ్ తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష. రేట్లు పెంచు, బెల్ట్ షాపులు పెంచు కాదు అధ్యక్ష. ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇటు వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని, హైదరాబాద్ నగరాన్ని, మహిళల్ని, యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష. ఎక్సైజ్ మంత్రి గారట లేచారట, వారు 7,000 కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం, మేము పెంచుతామని వారు చెప్పారట. ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష, ఆ మాట ఏమన్నా అన్నారా వారు? ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి 10 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే. మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష? ముందే ఎందుకు కూశాను? ఎందుకు కూశారు? మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలక్షన్ కంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించినట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన మంత్రి, కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తోందని, కేంద్ర మంత్రులు నిధులు తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రాన్ని తెలంగాణకు నిధులు అడగడానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. విహారయాత్రలాగా కాళేశ్వరం వెళ్లి భారాస నేతలు ఏం సాధించారని పొన్నం ప్రశ్నించారు. కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంకు భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు. ఆనాడు సహేతుకమైన కారణం ఉందా లేదా? కేంద్రంతో ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఓన్లీ నీతి ఆయోగ్ బహిష్కరించడం ద్వారా పెద్ద పని చేసినాం అనుకుంటా సరిపోదు. రైతు బిల్లులకు, 370 ఆర్టికల్కు, జీఎస్టీకి, నోట్ల అన్నిటికీ సపోర్ట్ చేసి ఒక నీతి ఆయోగ్ హాజరు కానంత మాత్రాన సచ్చీలు కాలేరు. మేము ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన తర్వాత జరిగిన ఇమ్మీడియట్ సమావేశం కాబట్టి భవిష్యత్తులో మేము పోము అనంటలేం. ఇప్పుడు మా యొక్క నిరసన చెప్పడానికి అదొక వేదిక, చర్చ. దేశవ్యాప్తంగా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాలేదంటే ఈరోజు పార్లమెంటు సాక్షి కూడా విపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్యాయం జరుగుతోందనే మాట మాది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా గొంతినిపిస్తుంది. అందుకే నిరసన చెప్పడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. 1 రూపాయి కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని అలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీరేమో గంగా ప్రక్షాళనకు 100,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ మూసికి సంబంధించి కావచ్చు, లేదా మెట్రో రైల్ పాత నగరంతో పాటుగా శివారు ప్రాంతాలకు తీసుకుపోవడానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా మరి మీరు కార్యక్రమం తీసుకోరు. పోర్టుగాళ్ళలా కానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? అక్కడికి వెళ్ళి విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తా ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని బుక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల, మీ పట్ల సానుకూలంగా వస్తారు కావచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని విహారయాత్రలు పోయినా, ఎన్ని దమ్మూరగడ్డలు కొట్టినా అదంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామన్నమాట మనం చేస్తాం. అల్టిమేటం ఇస్తే ఇప్పుడు ఇక్కడ పాత హుకుం కాదు, యువరాజు కాదనే ప్రభుత్వం మారిపోయింది. అది తెలుసుకోవాలి. హుకుములకు, అల్టిమేటాలకు ఎవరు భయపడేదేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగు రంగం మీద, రైతుల మీద ప్రేమ లేదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. హస్తం పార్టీ నేతలు కేవలం మాటలకే పరిమితమయ్యారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆరోపించారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లెత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు. నాడు భారాస పాలనలో మండు వేసవిలోనూ అలుగుపారిన చెరువులు ప్రస్తుతం సర్కారు హయాంలో ఎండిపోయి దర్శనమిచ్చాయంటూ వ్యాఖ్యానించారు. ఎక్కడైతే తెలంగాణకు నీళ్లు దొరుకుతాయో, ఎక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఎక్కడి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే ప్రణాళిక చేసుకుంటే తెలంగాణ శాశ్వతంగా బ్రతుకుద్దో ఆలోచన చేసుకుని పెట్టిన పాయింటే కన్నపల్లి పంప్ హౌస్. నిన్న మేము పోయి చూసి వచ్చినాం. విహారయాత్రలు చేయడం అనేది మీకు అలవాటు కాంగ్రెస్ పార్టీ. మీకు మంత్రి పదవులే జల్సాల కొరకు వస్తున్నాయి. ఎందుకంటే మీ బతుకంతా గంతే. ఆనాడు ఆంధ్రప్రదేశ్ నేతల కింద మీరు బతికినాడు. మిమ్మల్ని జల్సాల కొరకు మాత్రమే పదవులు ఇచ్చారు మీకు తప్ప ప్రజల కొరకు పనిచేసే ఆలోచన మీకు ఎన్నడూ లేదు. దమ్ముంటే
మా వెంట రండి తీసుకుపోతాం. ఇరిగేషన్ మినిస్టర్ వస్తాడా, పొన్నం ప్రభాకర్ వస్తాడా, ఇంకొక ఆయన వస్తాడా? ఏముంది ఇవాళ గోదావరి? రామగుండం దగ్గర చూసిన గోదావరి ఎట్లా ఉంది ఎండిపోయి, ప్రాణహిత కలిసిన తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎట్లుంది గోదావరి? సోయి లేదు, ఆనాడు తెలియదు. ఇవాళ కేసీఆర్ వచ్చి చెప్పిన తర్వాత, చేసి చూపించిన తర్వాత కూడా మీకు చేత కావట్లేదు. ఇక్కడ మీరు మాట్లాడిన మాట ప్రతి అక్షరం అబద్దమని, ఆ మేడిగడ్డకి ఏదో జరిగింది కాబట్టి మొత్తం 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయని చెప్పి మీరు చేసిన ప్రచారాలు ఉత్తమాటలన్నీ ప్రజల ముందు తేలిపోతాయన్న భయంతో ఇవాళ నీళ్లు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్పై వ్యతిరేకత వస్తుందని గ్రహించే కేంద్ర బడ్జెట్పై అనవసరమైన నిందలు మోపి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి హామీల అమలుపై దృష్టి సారించాలని బండి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా ఒక ప్లాన్ అంతా కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికంటే ముందు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల లోపల అయోమయం సృష్టించి ఒక చర్చ జరిగే విధంగా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ప్రజల వ్యతిరేకత రాకుండా చూసుకునేటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా. ఎందుకంటే ముందు రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఉండాలంటే, ప్రజలు దాన్ని గుర్తించదు, గమనించదు, వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఒక ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అనవసరపు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇదంతా ప్లాన్ అంతా కూడా. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏందో ఈ నాయకులకు తెలుసు, కేంద్రం ఏ విధంగా నిధులు కేటాయిస్తుందో తెలుసు. నేను గతంలోనే చెప్పండి, నేను ప్రభుత్వం ఏర్పడ్డది అయిపోయింది. గతంలో జరిగిన తప్పిదాలను ఒక్కసారి సమీక్షించుకోండి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సమీక్షించుకోండి. కొట్లాటలు, విమర్శలు, ప్రతి విమర్శలకు అవకాశం ఇవ్వకండి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరించడానికి సిద్ధంగా ఉంది. దీని ఎలాంటి చెడు ఆలోచన లేదు. అభివృద్ధికి కూడా మేము కూడా సహకరిస్తామన్నాం. కలిసిమెలిసి ముందుకు పోదాం. గత ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన మూర్ఖత్వ విధానాలు మీరు ఆలోచించకని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. మరి కొట్టాడ పెట్టుకుంటారా మీరు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావన్నా, కొట్టాడాలి కావన్నా? ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 48 అడుగులు ఉన్న నీటిమట్టం ఇవాళ ఉదయం 6 గంటలకు 50.9 అడుగులకు చేరుకుంది. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1073.60 అడుగులకు చేరుకుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులు కావడంతో 42 గేట్ల ద్వారా 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. అటు నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 506.60 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నిర్మల్ జిల్లా స్వర్ణ జలాశయానికి వరద నీరు చేరుతోంది. జలాశయంలోకి 2700 క్యూసెక్ల వరద నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం రాత్రి ఒక వరద గేట్ ద్వారా 1800 క్యూసెక్ల నీటి విడుదల చేశారు.
అటు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 14.066 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు భారీగా చేరుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లో భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లో రోడ్లన్నీ బురదమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు సుమారు రోజుకు ₹1 కోటి పైగా ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో నీరును బయటకు తీస్తూ బొగ్గు ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలాశయాలు ఉప్పొంగుతున్నాయి. వానలకు పలు జిల్లాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగులకు చేరింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత వారం రోజుల నుంచి భద్రాచలం దిగువన ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు ఇంకా కొన్ని ఇళ్లకు వరద నీరు చేరుతుండటంతో వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. టేపులగూడెం వద్ద 163వ జాతీయ రహదారి నీట మునగడంతో 10 రోజులుగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో స్తంభాలు, చెట్లు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. కొత్తగూడ మండలం గుంజేడు నుంచి చిట్యాల గడ్డకు వెళ్లే రహదారిలో రాత్రి విద్యుత్ తీగలపై చెట్టు కూలడంతో పలు గ్రామాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది జోరు వానలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చెట్లను తొలగించి మరమ్మతులు చేసి విద్యుత్ను పునరుద్దరించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆసిఫాబాద్ జిల్లాలోని కుమరం భీం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కామన్పూర్ మండలంలోని గుండారం జలాశయం, మంథని మండలం గుండా ప్రవహించే బొక్కలవాగు భారీగా నిండి మత్తడి పోస్తున్నాయి. దుర్గం చెరువులోకి దూకి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన బాలాజీ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన కార్యాలయానికి వచ్చిన బాలాజీ తిరిగి ఇంటికి వెళ్లలేదు.
కుమారుడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలాజీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా నిన్న సాయంత్రం బాలాజీ మృతదేహం లభించింది. హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో మహవీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. సెమినార్ ఉందని మొదటి సంవత్సరం విద్యార్థి పిలవడంతో రెచ్చిపోయిన సీనియర్లు కళాశాల బాత్రూంలో బంధించి దాడి చేయడంతో 2 గాయపడ్డారు. ఘటనపై విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 5గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. మహావీర్ కాలేజీలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్ కి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాష్రూమ్ లో కొట్టినారనే దానిపైన ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి గారు మైలార్దేవ్పల్లి PS లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో 5 స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్ ని కొట్టినట్టు తెలియగా ఇన్వెస్టిగేషన్ లో వాళ్లకు నిన్న అప్రెంటిషన్ చేసి కాలేజ్ వాళ్ళకు కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పి తెలపడం జరిగింది. దాని తదుపరి వాళ్ళు కమిటీ వాళ్ళు కూర్చొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలపడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో 2 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థులు వరుసగా అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మెట్పల్లిలోని ఆరపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహేష్, లావణ్య దంపతుల కుమారుడు గణాదిత్య పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిద్రపోయిన బాలుడు అర్ధరాత్రి తర్వాత వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ సమాచారం అందించగా వెంటనే వచ్చిన తండ్రి మహేష్ ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషపురుగు కుట్టడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. పేరుకే తెలంగాణ విశ్వవిద్యాలయం, కానీ సమస్యలకు మాత్రం అతిపెద్ద నిలయం. వర్సిటీ ఏర్పాటై 16 ఏళ్లు గడిచినా విద్యార్థుల వెతలు మాత్రం తీరడం లేదు. వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలు, చాలీచాలని గదులే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. భోజనంలో బల్లులు, సాంబార్లో పురుగులు, 3 ఏళ్లుగా రాని మెస్ ఛార్జీలు, ఇలా ఎన్నో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారు లేరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలు నానాటికి అధికమవుతున్నాయి. దీంతో వివిధ జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సరైన వసతి సౌకర్యాలు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. వర్షాకాలం కావడంతో పారిశుధ్యం లోపించి దోమలు, పాములతో సహవాసం చేయాల్సిన దుస్థితి యూనివర్సిటీలో నెలకొంది. వసతి గృహాల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. హాస్టల్లో మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు నిల్వ ఉండి విపరీతమైన దుర్గంధం వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గదులన్నీ జలమయమవుతున్నాయి. దీంతో దోమల సమస్య పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. భవనం సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తుందని చెబుతున్నారు. సమస్యలపై వర్సిటీ అధికారులకు విన్నవిస్తే రెగ్యులర్ వీసీ లేరనే సాకు చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పేరు మీద ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అరే తెలంగాణ పేరు మీద ఉంది కదా ఈ విశ్వవిద్యాలయం, ఎన్నో మౌలిక వస్తువులు, మంచి వస్తువులు, నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందిస్తారని పేద విద్యార్థులందరూ ఇక్కడికి వస్తుంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు గాని, ఇక్కడ ఉన్న అధికారులు గాని నిమ్మకు నీరెత్తినట్టుగా ఏ సమస్య పరిష్కరించకుండా దాదాపు కూరలో కరివేపాకు వచ్చినట్టు తెలంగాణ యూనివర్సిటీలో రోజు ఒక హాస్టల్లో పురుగులు వస్తున్నాయి. కాబట్టి మేము అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు మాకు పురుగులు ఇస్తున్నారు కానీ మీరు లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు కాబట్టి కనీసం బాధ్యతతోటి మాకు న్యాయం చేయాలా. ఎందుకంటే
విద్యార్థులు నాణ్యమైన భోజనం అందిస్తేనే, నాణ్యమైన విద్య అందిస్తేనే వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదిగి వాళ్ళు ఈ రాష్ట్రానికి కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా బాగుపడతారు. బాయ్స్ హాస్టల్లో డ్రైనేజ్ వాటర్ కానీ వానాకాలం సీజన్ అంత సీజన్ ఉంటే గానీ దాని వలన ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది పట్టించుకోలేదు. వీసీ ఏమన్నా అంటే వీసీ లేడు, అది లేడు, ఇది లేడు అన్ని కారణాలు చెప్తూ ఉన్నారు. అలా గర్ల్స్ హాస్టల్లో కూడా ఒకసారి బల్లి పడింది, ఒకసారి పురుగు వచ్చింది. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే రిపీట్ కావడం జరుగుతుంది. అంబులెన్స్ లేదు, హెల్త్ కేర్ లేదు, రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్ లేవు. దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మంది చాలా ఆర్గనైజేషన్స్ నుంచి కూడా చాలా స్ట్రైక్స్ చేశారు. అయినా ప్లేస్మెంట్స్ అనేవి రావడం జరగడం లేదు. అలాగే తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ చూసుకున్నట్టయితే ముందు హాస్టల్ ఎలాగైతే ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్ అలాగే ఉంది. ఇది ముందే వర్షాకాలం కాబట్టి పాములు, తెల్లు లాంటివి రావచ్చు. కానీ పై అధికారులు దీనిపై ఎట్లా కూడా స్పందించడం లేదు. సో మేము ఏమంటున్నాం అంటే హాస్టల్ నుంచి కనీసం ఉన్న వసతులనైనా కొంచెం మంచిగా చేసేటట్టు చూడాలని చెప్పేసి అనుకుంటున్నాము. విద్యార్థులకు నాణ్యమైన భోజనం సైతం అందక అవస్థలు పడుతున్నారు. నెల క్రితం అల్పాహారంలో బల్లి రాగా ఇటీవల సాంబార్లో పురుగు ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. అయినా తీరు మారలేదని, భోజనంలో తరచూ పురుగులు, బల్లులు వస్తున్నాయని, నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు గోడు వెళ్లబోస్తున్నారు. ఇవే కాకుండా 3 ఏళ్లుగా మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు. బ్యాచ్లు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, సమస్యలు మాత్రం మారడం లేదు. కాబట్టి ఇకనైనా తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో, మెస్ బిల్లు ఏవైతే ఉన్నాయో మారిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లు పెంచాలి. సమస్యను పరిష్కరించిపోయి మరి ఈ యూనివర్సిటీకి ఒక పేరు పెంచి మరి దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో తప్పకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మరి ధర్నాలు కానీ రాష్ట్రోకలు కానీ చేయడానికి తప్పకుండా వెనకాడబోవడం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. 1200 నుండి 1500 వరకు విద్యార్థులు ఇక్కడ విద్య అభ్యసిస్తూ ఉంటారు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి కోర్సులలో సగానికి పైగా టీచింగ్ స్టాఫ్ లేకపోవడం చాలా బాధాకరము. ఉన్న స్టాఫ్ కూడా సమయానికి రాకపోవడం వల్ల, దూర ప్రాంతాల నుండి ఇక్కడికి యూనివర్సిటీకి రావడం వల్ల విద్యార్థులకు చదువుకు దూరం అవడం చూస్తున్నాము. అలాగే ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఏదైనా విద్యార్థులు చదువుకుందామని చెప్పేసి హాస్టల్లోకి వస్తే, ఇక్కడ కాలేజీకి వస్తే ఇరుకు గదుల్లో వారి యొక్క చదువులు కొనసాగించడం చాలా బాధాకరము. ఉన్నత అధికారులకు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులకు కావచ్చు విన్నవించుకున్నా కూడా వారు నిమ్మకు నీరెత్తిన విధంగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటని మేము తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వాలు మారినా యూనివర్సిటీలో సమస్యలు మాత్రం మారడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అరకొర వసతుల గురించి అధికారులకు విన్నవించినా గోడు పట్టడం లేదని, ఇలానే కొనసాగితే పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు గురువులే దేవుళ్లుగా, విద్యాలయాలే దేవాలయాలుగా కొలుస్తారు. కానీ నల్గొండ జిల్లా నకరేకల్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వర్షాల కారణంగా భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదంగా మారింది. వీటికి అదనంగా సరిపడా మూత్రశాలలు లేకపోవడంతో ఆ విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 695 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యలో జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్కో తరగతికి 3 సెక్షన్లు ఉన్నాయి. 15 తరగతి గదులు అవసరం కాగా ప్రస్తుతం 10 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఈ వర్షాలకు గోడలు కూలిపోయేలా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గోడ కూలిపోగా త్రుటిలో ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరిన గదుల్ని కూల్చివేయడంతో పాఠశాల షెడ్డులో ఒకే చోట 4 తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో పాటు విద్యార్థులకు, విద్యార్థినులకు సరైన మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థతో అదనపు గదుల నిర్మాణం పునాది దశలోనే నిలిచిపోయాయి. విద్యార్థులు నిండుగా ఉన్న పాఠశాలలో గదులు సరిపోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. గదుల సౌకర్యంతో పారిశుద్ధ్య వసతి, కంప్యూటర్ ల్యాబ్, కూర్చోడానికి బెంచీలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. మాకు క్లాస్ రూమ్స్ లేవు. మా క్లాస్ లో 50 మెంబర్స్ ఉంటారు. మొత్తం మా క్లాసెస్ సరిపోక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా మాకు వాష్రూమ్స్ కూడా సరిగా లేవు. మాకు లైబ్రరీస్, ఇంకా సైన్స్ ల్యాబ్లు కావాలి. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వీటితో మేము బయట చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. క్లాసెస్ ఇరకటంగా ఉన్నాయి. మాకు సరిపోయిన బెంచెస్ లేవు. క్లాస్ లో బెంచెస్ కావాలి. టాయిలెట్స్ గర్ల్స్ కి గానీ బాయ్స్ కి గానీ టాయిలెట్స్ సరిపోవట్లేవు. మా స్ట్రెంత్ కి రూములు సరిపోవట్లేవు. అందరు వరండాల్లో, కారిడార్లో కూర్చుంటున్నాము.
గర్ల్స్ కి ఫెసిలిటీస్ బాలే, బాత్రూమ్స్ అలాంటివి, బెంచెస్ కూడా సరిపోవడం లేదు, క్లాస్ రూమ్స్ సరిపోవడం లేవు. ప్రతి ఒక్క క్లాస్ కి 3 సెక్షన్లు ఉన్నాయి, అందువల్ల అందరూ బయట కూర్చుంటున్నారు. క్లాస్ ల్యాబ్ రూమ్స్, కంప్యూటర్ రూమ్స్, లైబ్రరీ అలాంటివి కూడా కావాలని కోరుకుంటున్నాం. పాఠశాలలో తరగతి గదులతో పాటు ఫర్నిచర్ సమస్య కూడా ఉందని, వీటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. దీంతో అధికారులు సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మా పాఠశాలలో స్ట్రెంత్ 690 స్టూడెంట్స్ తోటి మరి కలకల్లాడుతుంది. 26 మంది సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. కానీ మాకు ఫర్నిచర్ కొరత, క్లాస్ రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే కలెక్టర్ గారు వారి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి గత రూమ్స్ కూడా కొలాప్స్ చేసి కొత్త రూమ్స్ కట్టడానికి ఎమ్మెల్యే గారు కూడా సహకారం అందిస్తున్నారు. తర్వాత కంప్యూటర్ ల్యాబ్, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఇంకే క్లాస్ కి ఏమేమి కావాలనేది కూడా అడగడం జరిగింది. ఫర్నిచర్ కొరత కూడా చెప్పడం జరిగింది. తర్వాత ల్యాబ్ అయిపోయింది, లైబ్రరీ అయిపోయింది, సైన్స్ ల్యాబ్ అయిపోయింది, కంప్యూటర్ ల్యాబ్ అయిపోయింది కావాలని మరి ఈ సందర్భంగా అధికారులను కోరడం జరిగింది. వారు కూడా స్పందించి తప్పకుండా ఈ పాఠశాలను ఒక మోడల్ పాఠశాలగా చేస్తామని తెలియజేయడం జరిగింది. పాఠశాల అభ్యర్థనతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఈ పాఠశాలని సందర్శించడం జరిగింది. పాఠశాలలో 690 మంది స్ట్రెంత్ ఉన్నారు, ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారు. ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు గాని, ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తనిఖీ చేసి రమ్మని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క పాఠశాలలోకి వచ్చి ఈ పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎట్లా ఉన్నది, అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ పరిశీలించి రమ్మని చెప్పారు. కాబట్టి ఈ గారు నేను కూడా ఈ రోజు ఈ పాఠశాలను సందర్శించి అన్ని విషయాలు కూడా కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది. 695 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో సరైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందించేందుకు సహకరించారని విద్యార్థులు కోరుతున్నారు. రష్యాతో గత 2 ఏళ్లుగా పోరాడుతున్న ఉక్రెయిన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ కీవ్లో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. ఆగస్టు 23న మోదీ ఉక్రెయిన్కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు పేర్కొన్నాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ కీవ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ జెలెన్స్కీ భేటీ అయ్యారు. అంతకుముందు భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3వసారి విజయం సాధించిన మోదీకి జెలెన్స్కీ ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఉక్రెయిన్లో పర్యటించాలని ప్రధానిని కోరారు. ఈ క్రమంలోనే ప్రధాని కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రష్యాలో పర్యటించిన ప్రధాని ఆ దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన జెలెన్స్కీ ఆ పరిణామాలు తనను తీవ్ర నిరాశ కలిగించాయని అన్నారు. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక జవాన్ మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని మచ్చల్ ప్రాంతంలోని ఎల్ఓసి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు భారత్ బలగాల స్థావరంపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరిని భద్రతా బలగాలు మట్టుపెట్టినట్లు చెప్పారు. మృతుడు పాకిస్తాన్కి చెందినవాడిగా గుర్తించినట్లు తెలిపారు. శత్రువులు జరిపిన దాడిలో ఓ మేజర్ ర్యాంకు హోదాలో ఉన్న అధికారి సహా మొత్తం 5 జవాన్లు గాయపడినట్లు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఓ జవాన్ మరణించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎల్ఓసి వద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఓ 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున షాబాద్ ప్రాంతంలోని 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భయభ్రాంతులకు గురైన భవనంలోని నివాసితులు కొందరు బయటకు పరుగులు తీయగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 2 మరణించినట్లు చెబుతున్నా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 2 సురక్షితంగా కాపాడామని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కుప్పకూలిన భవనం 10 ఏళ్ల క్రితం నాటిదని, భవన యజమానిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి పేరు ఖరారైంది. అందరి ఊహాగానాలను నిజం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆ పార్టీ తరపున
అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ఖరారయ్యారు. ఈ మేరకు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనట్లు స్వయంగా కమల సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు ఆమె వెల్లడించారు. అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో కమలా హారిస్ వివిధ పక్షాల మద్దతు కూడగట్టి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో కమలా హారిస్ పోటీ పడనున్నారు. ఒలింపిక్స్ క్రీడలను దాదాపు ఒక నగరంలోని ప్రధాన భూభాగంలోనే నిర్వహిస్తారు. అయితే ఈసారి ఫ్రాన్స్లో జరుగుతున్న ఒలింపిక్స్లోని సర్ఫింగ్ పోటీలను ప్యారిస్ 15,000 కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్ ఓవర్సీస్ టెరిటరీలో భాగమైన తాహితీ వద్ద గల పసిఫిక్ సముద్ర తీరంలో వీటిని నిర్వహించనున్నారు. ఔరా అనిపించే ప్రకృతి అందాలకు తాహితీ తీరం నిలయం. ఇక్కడ సర్ఫింగ్ పోటీలను నిర్వహించడంపై ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్ లో క్రీడలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ విలేజ్ లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తారు. అంటే ఒక దేశంలోని నగరంలో క్రీడలను నిర్వహించాల్సి వచ్చినప్పుడు దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లోనే వాటిని నిర్వహిస్తారు. ఇందుకు తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాలు సైతం చేపడతారు. అయితే ఈసారి విశ్వ క్రీడల్లో సర్ఫింగ్ పోటీలు మాత్రం పారిస్ కు ఏకంగా 15,000 కిలోమీటర్ల దూరంలోని తాహితీ వద్ద గల పసిఫిక్ సముద్ర తీరంలో నిర్వహించనున్నారు. ఫ్రాన్స్ ఓవర్సీస్ టెరిటరీలో ఈ తాహితీ తీరం ఒక భాగం. ఒలింపిక్స్ నిర్వహిస్తున్న తాహితీ సముద్ర తీరం, టీహూపో గ్రామాలు అద్భుతమైన ప్రకృతి రమణీయతకు అద్దం పడతాయి. ఇది పర్యాటకానికి ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు కనువిందు చేస్తాయి. ఇప్పటికే సర్ఫింగ్ పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. వాతావరణాన్ని బట్టి జులై 27 నుంచి ఆగస్టు 5 మధ్య సర్ఫింగ్ పోటీలు నిర్వహించే అవకాశం ఉంది. క్రీడాకారుల బస కోసం తేలియాడే ఒలింపిక్ గ్రామాన్ని, జడ్జీల కోసం టవర్ను ఇక్కడ నిర్మించారు. ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.